వెల్కమ్ టు కీ టాక్స్. ఇటు ఏపీలోను అటు తెలంగాణలోను రాజకీయ వేడిని రాజేస్తున్న బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అసలు అనుసరించాల్సిన వ్యూహం ఏంటి? ఓ పక్కన బనకచెర్ల ఎక్కడుంది అని తెలంగాణ ప్రభుత్వం తలపట్టుకుని ఏం మాట్లాడాలో తెలియని దిక్కుతోచన పరిస్థితిలో ఉంటే, ఇంకో పక్కన ఏపీలోనేమో పోలవరం పూర్తి కాకుండానే చంద్రబాబు ఇలాంటి సన్నాహాలు ఎందుకు చేస్తున్నారు అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో బనకచెర్ల విషయంలో ఏది సూటబుల్ మోడల్? జగన్ చేసిన ఒక్క ప్రపోజల్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఢిల్లీ స్థాయి జల నిపుణుల వరకు అందరినీ ఆలోచనలో పడేసేదిగా కనిపిస్తోంది. హౌ ఇట్ షుడ్ బి డన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వెన్ ఇట్ షుడ్ బి డన్ అనేది అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఏపీ సందేహాలను తీర్చడంతో పాటు తెలంగాణ అభ్యంతరాలను కూడా అడ్రస్ చేసేలాగా జగన్ చెప్తున్న ఆ సూటబుల్ మోడల్ ఏంటి డీటెయిల్డ్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ. చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్టు ప్రపోజ్ చేసినప్పుడే అసలు బనకచెర్ల మీద చంద్రబాబు వ్యూహం ఏంటి, ఆ ప్రభావాలు ఎలా ఉండొచ్చు అని కీ టాక్స్ లో ఒక డీటెయిల్డ్ వీడియో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఆ వీడియో ఫుల్ లింక్ కామెంట్స్ లో ఉంది, యూ కెన్ గో త్రూ దట్. ఇక తెలుగు రాష్ట్రాల మధ్య ఈ బనకచెర్ల మంటలు రేగుతున్న సమయంలో అసలు పరిష్కారం ఏంటి అనేది ఇప్పుడు కీలకమైన అంశం. గోదావరి ఉపనది ఇంద్రావతి మీద ఎగువ రాష్ట్రం ఛత్తీస్గఢ్ కడుతున్న ప్రాజెక్టులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకి అలార్మింగ్ గా కనబడుతూ ఉన్నాయి. తెలంగాణలో ఉన్న దేవాదుల, సీతారామ లాంటి ప్రాజెక్టుల మీదే కాదు, ఏపీలో గోదావరి నీటి లభ్యత మీద కూడా ఇది ప్రభావం చూపిస్తుంది అని రిపోర్ట్లు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఇంకో పక్కన గత 11 ఏళ్లుగా పోలవరం అనేది సాగుతూనే ఉంది. కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉండి కూడా 2019కి ముందు చంద్రబాబు ప్రాజెక్టు పూర్తి చేయడంలో విఫలమైన వాస్తవం ఏపీ కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇప్పటికీ కూడా ప్రాజెక్టు విషయంలో రకరకాల డెడ్ లైన్లు ప్రకటిస్తూ ఉన్నా గానీ అవి ఎంతవరకు పూర్తవుతాయో తెలియని పరిస్థితి. మరి రాష్ట్రానికి లైఫ్ లైన్ లాంటి పోలవరం కొలిక్కి రాకమునిపే బనకచెర్ల అనడంలో ఆంతర్యం ఏంటి? అందుకోసమే ఇప్పుడు జగన్ ఒక మోడల్ ని ప్రపోజ్ చేస్తూ ఉన్నారు. రాయలసీమ ప్రాంతం మొత్తం శ్రీశైలం నీళ్లు వాడుకోగలిగే స్వేచ్ఛ రాయలసీమకు ఉంటే అప్పుడు ఇంకా నీళ్లు పైకి పంపించాల్సిన అవసరం లేదు, ఆ నీళ్లు రాయలసీమ వాడుకునే పూర్తి పరిస్థితి వస్తుంది. జగన్ చెప్తున్న దాంట్లో ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే, నెత్తి మీద నీటి కుండ ఉన్నా గానీ దాహంతో అల్లాడిపోయే పరిస్థితి రాయలసీమలో ఉన్నమాట వాస్తవం. దీనికి పరిష్కారంగా శ్రీశైలం వాటర్ ని పూర్తి స్థాయిలో రాయలసీమ వాడుకునేలాగా పోలవరాన్ని పూర్తి చేసి ఆ కాలువల ద్వారా గోదావరి నీటిని నాగార్జున సాగర్ కెనాల్స్ కి అనుసంధానించాలి అనేది జగన్ ప్రపోజ్ చేస్తున్న మోడల్. అందుకోసమే జగన్ ఒక మాట వాడుతూ ఉన్నారు. పోలవరం కెనాల్ ను మనం ఇంకా కొంత ఫర్దర్ వైడనింగో లేకపోతే ఇంకా కొంత డీప్నింగో ఇంకోటో చూసుకొని పోలవరం ఎక్సెస్ వాటర్ ను తీసుకొని వచ్చి కృష్ణాకు సప్లిమెంటేషన్ చేయగలిగితే అప్పుడు ఆ నీళ్ళు అక్కడ మిగులుతాయి. అది ఓవరాల్ విజన్. ఎప్పుడు కట్టాలి, ఎలా కట్టాలి అనేది కీలకమైన విషయం బనకచెర్లలో అని చెప్పడంలో ఆంతర్యం ఇదే. ఒకవేళ మీరు గనక ఇప్పుడు పోలవరం కాలువల లోతుని విడ్త్ని పెంచి సాధ్యమైనంత ఎక్కువ నీటిని కృష్ణా బేసిన్ కి, సాగర్ కాలువలకి తరలిస్తే గనక జూన్ నుంచి 4 నెలలు, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 మాసాల్లోనూ మాక్సిమం వాటర్ ని యూటిలైజ్ చేసుకునే అవకాశం కృష్ణా డెల్టాకి దిగువనున్న నెల్లూరు వరకు ఖచ్చితంగా వస్తుంది. పైగా కృష్ణా నదికి వరద కూడా సెప్టెంబర్ లో మొదలవుతుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చే వాటర్ ని శ్రీశైలం ద్వారా రాయలసీమకి మళ్లిస్తే ఏపీ మొత్తానికి ప్రయోజనం ఉంటుంది అనేది జగన్ చెప్తున్న మోడల్. ఇందులో కీలకమైన విషయం ఏంటంటే, ముందు పోలవరాన్ని కంప్లీట్ చేయండి, ఆ తర్వాత బనకచెర్ల విషయంలో అవసరం ఉంటే ప్రొసీడ్ అవ్వచ్చు అనేది ఆలోచన. ఒకవేళ ఇలా చేసినట్టయితే కనుక ఒకటి ప్రాక్టికల్ గా కళ్ళ ముందు రియాలిటీ కనిపిస్తుంది, ఎంతవరకు అవసరము అనేది తేలిపోతుంది. అది ఒక పాయింట్ అయితే, రెండోది తెలంగాణ వివాదాల పరిష్కారం కూడా జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే పోలవరం కట్టిన తర్వాత కూడా ఇంత వాటర్ ని వాడుకునే అవకాశం ఉంది కాబట్టి 2 రాష్ట్రాలకి ప్రయోజనం అనే లాజిక్ తో కన్విన్స్ చేసేందుకు స్కోప్ ఉంటుంది అనేది ఈ ప్రపోజల్ సారాంశంగా కనబడుతోంది. మరి ఇలాంటి ప్రాక్టికల్ రియాలిటీని వదిలేసి పోలవరం పనులు అలా సాగుతూ ఉండగానే ఇప్పుడు కొత్తగా బనకచెర్లను తెర మీదకి తీసుకురావడం వల్ల ఈ బడా ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో వివాదాలు ఒక ఎత్తు అయితే,
అంత ఖర్చు పెట్టి అసలు పోలవరం పెండింగ్ లో ఉండగానే కొత్తగా ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడము అనేది ఎంతవరకు ప్రాక్టికాలిటీ అనిపించుకుంటుంది అనేది అందరిలోనూ ఉన్న పెద్ద క్వశ్చన్ మార్క్. రైట్ టైంలో మాత్రమే బనకచెర్ల విషయంలో ప్రొసీడ్ అవ్వాలి అంటున్న జగన్ పర్స్పెక్టివ్ మీద మీరేమంటారు? దిస్ ఈజ్ కీ టాక్స్.